రేవంత్ రెడ్డి నీ భాష మార్చుకో, నీ తీరు మార్చుకో. రోజుకి ఎట్లా అంటే బాంబుల్ లాంటి మాటలు వదులుతున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వ్యవస్థ అంతా ఆగమవుతుంది, దీన్ని నేను సహించను అనేసి ఆయన రోజుకొక మాట. అంటే ఇప్పుడు మొత్తం కూడా మిగతా వాళ్ళు మాట్లాడితే పట్టించుకునే వాళ్ళు కాదేమో, కానీ అది దట్టు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అండ్ అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నిజంగా చెప్పాలంటే ఆయన లేకపోతే భువనగిరి పార్లమెంట్ సీటు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండేది కాదన్న విషయం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. ఆయన వ్యయ ప్రయాసల కోరిస్తేనే చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచిండు. నిజంగా చెప్పాలంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో నాకు తెలిసి ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలకు కూడా అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు కూడా. కానీ ఎవరిని చూసిరు అక్కడ? చామల కిరణ్ కుమార్ రెడ్డిని కూడా గెలిపించడానికి రాజగోపాల్ రెడ్డిని మాత్రమే చూసిరు. సో ఈరోజు నిధులు రావటం లేదు. ఇవాళ రైతు బంధు విషయంలో కావచ్చు, రుణమాఫీ విషయంలో కావచ్చు, పెన్షన్స్ విషయంలో కావచ్చు, ఆయన ఒక్కొక్కటిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ఎండగడుతున్నాడు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అయితే ఒక అష్టదిగ్బంధనం చేసిన విధంగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఇది జీర్ణించుకొని లేని విషయం అని చెప్పాలి. బయట ప్రతిపక్షాలు మాట్లాడినా కూడా లేదు, ఘాటుగా ప్రశ్నించే కొంత సోషల్ మీడియా మాట్లాడినా కూడా అంటే ఇట్లా చెవులో దులుపుకొని పోతున్నారు. వాళ్ళని ఏదో ఒక మాట వెకిలి మాటలు మాట్లాడి వెకిలి నవ్వులు నవ్వి కొట్టి పారేస్తున్న వైనం. కానీ ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నిర్ణయాలపైన ఎండగడుతుంటే ఇక ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారో అర్థం చేసుకోవాలో ఒకసారి మనం ఆయన మాటల్లోనే విందాం. మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు, ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే ఒక దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు మాట్లాడకుండా ఆ గంటలు అనే సరే, మీకు ఈ వీడియో క్లిప్ నేను బాక్స్లో కూడా వేసే ప్రయత్నం చేస్తాను. ఆవేశపడకు, గంటలు మాట్లాడకు, కొంచెం కూల్ మైండ్. ఇంకా నువ్వే ఉంటావు. 3.5 ఏళ్ళ కాలం లేదు కానీ 3 ఏళ్ళే అనుకుందాం. 3 సంవత్సరాల పాటు నువ్వే ముఖ్యమంత్రిగా ఉంటావని కూడా చెప్తున్నాను. ఎట్ ఏ టైం ఈయన 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటాను అన్నప్పుడు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు. మేము కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఇన్నేళ్ల నుంచి వేలాడుతున్నాము, మేమే కాంగ్రెస్ పార్టీకి లాయలిస్టులం అనుకున్న వాళ్ళు కూడా దాని గురించి ఒక్క కామెంట్ కూడా చేయలేదు. అరే అట్టెట్లయితుంది? ఇది కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో ఈ విధంగా ఉండదు. ఖచ్చితంగా ప్రతి 5 ఏళ్ళకోసారి వాళ్ళు ఖచ్చితంగా సిఎల్పి లీడర్ని అయితే ఎంచుకోవాలి కదా అనేది ఎవ్వరు కూడా, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా అధికారంలోకి వచ్చినా రాకపోయినా కూడా వాళ్ళు సిఎల్పి లీడర్ని ఎన్నుకుంటుంటారు. కానీ అధికారంలోకి వస్తే ఎవరైతే సిఎల్పిగా ఎంచుకుంటారో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. అదే వాళ్ళ సాంప్రదాయం. కానీ ఈ సాంప్రదాయాన్ని కూడా ఆయన పక్కన పెట్టి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఖండించిన ఏకైక వ్యక్తి ఎవరు అనంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రమే. దాని తర్వాత మళ్ళీ ఆయన ఒక పత్రిక 10 సంవత్సరాల వార్షికోత్సవ ప్రోగ్రాములో మళ్ళీ వెకిలి రోతపు మాటలు మాట్లాడి వెకిలి నవ్వులు నవ్విన నేపథ్యంలో ఏది డిజిటల్ మీడియా అండ్ సోషల్ మీడియా జర్నలిస్టుల పైన ఆయన అవాక్కులు చవాకులు పేలిన నేపథ్యంలో కూడా స్పందించింది కూడా ఎవరు అనంటే వాళ్ళ పార్టీలో నుంచి ఒక్కరు కూడా ఇది పద్ధతి కాదు, ఈ రకంగా వాళ్ళనే అడ్డు పెట్టుకొని గెలిచి ఈరోజు వాళ్ళనే ఇంత నీచంగా మాట్లాడడం మంచిది కాదు అన్నది ఒక్కరు కూడా ఖండించలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ ఎవరు స్పందించారు? మళ్ళా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించిండు. ఈరోజు జరుగుతున్న సంక్షేమ పథకాల గురించి కూడా ఎవరిని ప్రశ్నిస్తున్నారు అనంటే సరే సొంత పార్టీలో నుంచే ఈరోజు కనుక ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఇకనైనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందా లేదా? రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచకాలు కావచ్చు,
దాని తర్వాత ఆంధ్ర కాంట్రాక్టర్లు చేస్తున్న అరాచకాలు కావచ్చు, ఇవన్నీ పెచ్చు మీరిపోతున్నాయి. వీటన్నిటికీ నేను అడ్డుకట్ట వేస్తా. నాకు మళ్ళీ అగైన్ మంత్రి పదవి గురించి వచ్చింది. ఆయన ఈ మాటకు కూడా సమాధానం చెప్పిండు. అంటే మీకు మంత్రి పదవి రాకపోవడం వల్ల ఇట్లా మాట్లాడుతున్నాడు అని అన్నదానికి కూడా ఆయన సూటిగా జవాబు చెప్పిండు. ఎస్, నాకు మంత్రి పదవి ఇస్తామని చెప్పిండ్రు, నన్ను బీజేపీలో నుంచి తీసుకొచ్చిందే అందుకు. బట్ నాకు ఇప్పుడు ఇచ్చినా ఒకటే, ఇయ్యకపోయినా ఒకటే. మంత్రి పదవి ఉన్నా లేకపోయినా నేను ప్రజల కోసం కష్టపడతా, ప్రజల కోసం మాట్లాడతా, ప్రజల కోసం ముందుంటా అని మాట్లాడిండు. అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తాను. మళ్ళీ చంద్రబాబుతో కలిసి మళ్ళీ చంద్రబాబు బ్యాచ్ ఇక్కడ తెలంగాణలో ఊరేగుతానంటే సహించే ప్రసక్తే లేదని కూడా మాట్లాడిండు. ఇక రేపటి నుంచి మీరు చూడండి, ఆల్రెడీ వారం 10 రోజుల క్రితమే ఎప్పుడు 8 ఆర్టికల్స్ కూడా రాయించిన పేపర్లో ఆల్రెడీ మొదలుపెట్టిరు. ఎప్పుడు ఏ రోజైతే నేనే మళ్ళీ ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డగా నేను ఎందుకు ఉండకూడదు, నేనే ఉంటాను అనేసి మాట్లాడిన నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన తన అనుంగు పత్రికల్లో వ్యతిరేక వార్తను కూడా రాపించారు. సో మళ్ళీ షురూ చేస్తారు రేపటి నుంచి. చూడురి, ఈయన లైన్ దాటుతున్నాడు, ఈయన పైన క్రమశిక్షణా చర్యలు తీసుకోరా, రేవంత్ రెడ్డి కోర్ టీం ఈయన మీద సీరియస్గా ఉంది, ఈయన మీద హైకమాండ్కి లేఖలు రాసినాం, లేదు ఈయన తీరు పైన హైకమాండ్ చెప్పినామని ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ ఖచ్చితంగా రేపటి నుంచి ఈ వార్తలు పుట్టుకొస్తాయి. బట్ ఇవన్నీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లెక్క చేయడని బరాబర్ చెప్పొచ్చు. ఎట్లా చెప్పొచ్చు అంటే, గతంలో ఎలక్షన్స్ 6 నెలల పీరియడ్ ముందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక ఎదిగే అవకాశం లేదు అని చెప్పి జరుగుతున్న నేపథ్యంలో ఉన్న ఎమ్మెల్యేలను కూడా కాపాడుకునే పరిస్థితి లేని పక్షంలో నాకు సిఎల్పిని ఇచ్చి ఉంటే నేను ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేలను కాపాడేవాడిని, సిఎల్పి విలీనం కాకుండా చూసేవాడిని. బట్ అప్పుడు కూడా నాకు అవకాశాన్ని కల్పించలేదని చెప్పేసి ఆయన బాజాప్తా రాజీనామా చేసి, పార్టీకి రాజీనామా కాదు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి బై ఎలక్షన్లో ఆయన పోరాటం చేసిండు. సరే, గెలుపు ఓటములు అనేది పక్కన పెడదాం. అంటే ఎంత స్ట్రైట్ అవేగా ఉంటాడా పర్సన్ అనే దానికి ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ మాట మాట్లాడినది బాణంలాగా దూసుకుపోతుంది, తూటాల్లాగా దూసుకుపోతుంది. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అనేసి భయపడుతున్న వైనం కనపడుతుంది. అంటే దేనికి జంకే పరిస్థితే కనిపించట్లేదు. అంటే ఎక్కడ కూడా నేను ఒక సీనియర్ని, కానీ నన్ను పక్కన పెట్టేసి పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చిరు, జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చిరు. బట్ కానీ నన్ను మాత్రం పక్కన పెట్టిరు అనే విధంగానే మాట్లాడుతూ మళ్ళీ హైకమాండ్ గురించి మాత్రం ఎక్కడ కూడా నెగిటివ్గా మాట్లాడతలేడు. ఆయన మాట్లాడిన తీరంతా కూడా ఎక్కడుందనంటే కార్నర్ ఆఫ్ ది రేవంత్ రెడ్డి గురించే మాట్లాడుతున్నాడు. సో ఈ నేపథ్యంలో నిజంగానే ఇవాళ ఎంత ప్రతిపక్షాలు మాట్లాడినా కూడా అది పొలిటిసైజ్ చేసి మాట్లాడతాడు, దానికి కౌంటర్ ఇస్తుంటారు. కానీ ఈరోజు ఎక్కడ ఇరుక్కున్నారు అనంటే, ఎక్కడ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అనంటే, సొంత పార్టీలోనే మీన్స్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఎమ్మెల్యే ఈరోజు ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేనే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మీన్స్ అది పని కట్టుకొని వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలు కావు. ఇవాళ ఏవైతే సంక్షేమ పథకాల గురించి మేము అన్నీ ఇచ్చినామని గొప్పగా చెప్తున్న తరుణంలో నెంబర్ 1 వచ్చేసి రుణమాఫీ గురించి అందరికీ చెయ్యని మాట వాస్తవమే. 2 లక్షలకి బదులు 1 లక్ష అసలు అందరికీ ఇచ్చి ఉంటే బాగుండేది. ఎవరెవరికైతే ఈరోజు రుణమాఫీ ఇంకా పెండింగ్లో ఉందో, 2 లక్షలు ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో ప్రజలకు నిజాలు చెప్పి 1 లక్ష రూపాయలు రుణమాఫీ అందరికీ చేసుంటే బాగుండేది. నేను మంత్రిని అయితే నేను అదే చెప్పేవాడిని, అదే జరిపించేవాడిని అనే మాట కూడా చెప్పడం జరిగింది. ఇక రైతు బంధు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే రైతు భరోసా గురించి ఈరోజు గొప్పగా చెప్పుకుంటుందో, 3-4 దఫాలు పక్కన పడేసి 1 దఫా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయన్న నేపథ్యంలో 9,000 కోట్ల రూపాయలు మేము 9 రోజుల్లోనే వేశామని రైతు పండగ జరుపుకుంటున్న నేపథ్యంలో దానిపైన కూడా తూటా లాంటి మాట విడిచిండు. గతంలో రైతు బంధుని పక్కన పెట్టిన మాట వాస్తవమే అని మాట్లాడిండు. ఇంకొక విషయం కూడా ప్రస్తావించారు,
పెన్షన్స్ విషయం కూడా ఈరోజు ఎక్కడ పోయినా పెన్షన్స్ అడుగుతున్నారు. 2,000 రూపాయలు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి కనీసం ఎందుకు ఇవ్వలేకపోతున్నాము, ఎప్పుడు ఇస్తాము అనే కనీసం వాళ్ళ ప్రజల ముందుకు వచ్చి చెప్పితే బాగుండు అనే విషయం. అంటే ఈయన వ్యక్తిగతంగా ఈయన పద్ధతి మార్చుకోవాలని చెప్తూనే ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో అబద్ధాలు చెప్పొద్దు అనే మాటలను కూడా మాట్లాడుతున్నారు. సో చూడాలి ఇది అసలైన అంటే మామూలుగానే ఉంటుంది కదా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అంటే ఇక్కడ ఎవరిప్పుడు అందరికీ గొంతులో అంటే బాగా మేము అది చేసినాం మేము ఇది చేసినామని రోజు ఇంతోడు అంతోడు కూర్చొని డిబేట్లలో మాట్లాడుతున్న వాళ్ళకి ఈరోజు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు అయింది. ఇప్పుడు ఏం చెప్తారు? ఇంత గొప్పలు చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈరోజు తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడుతున్నారు, మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు, ప్రజల మన్ననలు చూరగొనలేకపోతున్నారు అనే మాట మాట్లాడుతున్న నేపథ్యంలో వీళ్ళ చేతగానితనం వల్లనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా పెట్టలేకపోతున్నారు. ఇలాంటి మాటలన్నీ కూడా ఒక్కొక్కటి గన్ షాట్గా పడుతున్న నేపథ్యంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సో చూడాలి ఎవరు స్పందించి ఏ విధంగా మాట్లాడతారో, నిజంగానే సరిదిద్దుకుంటారా లేకపోతే ఈయన మీద కంప్లైంట్ ఇస్తారా? ఖచ్చితంగా ఇవే వీళ్ళకి జరిగేది. లేదు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారా? క్రమశిక్షణా చర్యలు తీసుకొని ఆయనను సస్పెండ్ చేసే దమ్ముందా? ఆయన ఏ క్షణమైనా నేను ప్రజల కోసము ప్రజలకు కావాల్సిన నిధులు రాకపోయినా అభివృద్ధి పనులు జరగకపోయినా నేను రాజీనామా చేస్తానన్నాడు. ఆయన బెదిరించడం ఏం కాదు, ఆయన తునప్రాయంగా వదిలేస్తారు కూడా, ఎందుకంటే గతంలో చూసినాం కాబట్టి. సో మొత్తానికి ఇప్పుడైతే రేవంత్ రెడ్డి ఇరకాటంలో పడ్డాడు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంని ఇరకాటంలో పెడుతున్నాడు రాజగోపాల్ రెడ్డి. వెరీ సూన్ చూద్దాం ఏం జరుగుతుందో.